కథ పేరు తల్లిదండ్రుల ప్రేమ పార్ట్ 2. మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. రండి కథలోకి వెళదాం. కొన్ని సంవత్సరాల తర్వాత చింటూ పట్నంలో ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చింటూ అమ్మ నాన్న చింటూ వాళ్ళ ఊరులో ఉన్నారు. చింటూ నెలకు ఒకసారి వాళ్ళ ఊరికి వెళుతూ ఉంటాడు. ఈసారి కూడా చింటూ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేశాడు. బస్ వచ్చింది. బస్లో వాళ్ళ ఊరు బయలుదేరాడు. చింటూ వాళ్ళ ఊరిలో దిగి ఇంటికి వెళుతున్నాడు. చింటూ అమ్మా నాన్న చింటూను చూసి ఎలా ఉన్నావురా నాన్నా అని అన్నారు. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు అని చింటూ వాళ్ళ అమ్మని నాన్నని అడిగాడు. మేము చాలా బాగున్నాం అన్నారు. రా అన్నారు. చింటూ వాళ్ళ అమ్మ ఇలా అంది, మేము కూడా నీతో వస్తాంరా. నీకు అక్కడికి వచ్చి నేను నీకు మంచిగా వండి పెడతాను అని అంది. పట్నంలో ఆ ఆహారం ఎల్లవంటుందో అని అంటుంది. చూడు నువ్వు ఎలా ఉన్నావో అని వాళ్ళ అమ్మ అంది. చింటూ సరే అయితే మీరు కూడా నాతో వచ్చేయండి అని అన్నాడు చింటూ. ముగ్గురు పట్నంకి వెళ్లడానికి బస్ స్టాండ్ కి వెళ్లారు. పట్నం చేరుకున్నారు. చింటూ, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కలిసి కారుల్లో చింటూ ఉండే అపార్ట్మెంట్ దగ్గర కీ వెళ్లారు. చింటూ ఉండే అపార్ట్మెంట్ ని చూసి చాలా బాగుందిరా అని వాళ్ళ అమ్మ అంది. తర్వాత రోజు చింటూ వాళ్ళ అమ్మని నాన్నని బీచ్కి తీసుకుని వెళ్లాడు. బీచ్లో బెంచ్ పైన కూర్చున్నారు. అలా సరదాగా చిల్ అయ్యారు. బీచ్లో వీళ్లతో పాటు బీచ్ చూడడానికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. తర్వాత రోజు చింటూ వాళ్ళ అమ్మ ఇలా అంది, చింటూ నాన్న నీకు ఈసారి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాంరా అని అంది. చింటూ వాళ్ళ అమ్మ మాట విన్నాడా? వీని పెళ్ళికి ఓకే చెప్పాడా? తర్వాత కథల్లో చూద్దాం.